ఇంటర్నెట్ ప్రపంచంలో కొద్ది రోజులుగా పెను సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లకు డిజిటల్ షాక్ ఇచ్చాయి. కేవలం 5 రోజుల్లోనే 1,80,00,000 మంది ఫాలోవర్లతో దేశంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న పొలిటికల్ పేజీగా రికార్డు సృష్టించిన ఈ అకౌంట్పై సస్పెన్షన్ వేటు పడింది. మరోవైపు దీనికి సంబంధించిన ఎక్స్ ఖాతాను కూడా భారతదేశంలో నిలిపేశారు. అసలు ఎందుకు ఈ బొద్దింకల పార్టీ సోషల్ మీడియాలో పుట్టుకొచ్చింది? మెటా, ఎక్స్ సంస్థలు ఈ అకౌంట్లపై ఎందుకు చర్యలు తీసుకున్నాయి? దీనికి సంబంధించి పూర్తి వివరాలు. ఇంటర్నెట్ లో ఒక చిన్న స్మార్ట్ ఫోన్ విప్లవం ఒక డిజిటల్ తుఫాన్లా మారి లీడింగ్ పొలిటికల్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నిరుద్యోగ యువత వేదికగా వ్యంగ్యాస్త్రాలతో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ అకౌంట్లపై డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఉక్కుపాదం మోపాయి. ఈ సంస్థ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు చెందిన ఇన్స్టాగ్రామ్ మెయిన్ పేజీని మెటా సంస్థ లాక్ చేయగా, అటు ఎక్స్ మైక్రో బ్లాగింగ్ సైట్ ఈ పార్టీ అఫీషియల్ అకౌంట్ ను భారతదేశంలో పూర్తిగా విత్ హోల్డ్ చేసింది. అసలు ఈ బొద్దింకల గోళ్లేంటని వెతికితే ఓ కోర్టు కేసు విచారణే దీనికి కారణం. సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి నిరుద్యోగ యువత పిటిషన్లను ప్రస్తావిస్తూ కాక్రోచెస్ అనే పదాన్ని వాడారనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. దీంతో ఆగ్రహించిన నెటిజన్లు మైభీ కాక్రోచ్ అంటూ ఒక డిజిటల్ ఉద్యమాన్ని లేపారు. నిరుద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ ఏకమై కేవలం 5 రోజుల్లోనే ఈ పేజీకి 18 మిలియన్ల ఫాలోవర్స్ ను తెచ్చిపెట్టారు. ఏకంగా అధికార బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల రికార్డును కూడా ఈ పేజీ బ్రేక్ చేసింది. అయితే ఈ అకౌంట్ కు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి పెద్ద ఎత్తున ఫేక్ బోట్ ఫాలోవర్స్ యాడ్ అవుతున్నారని, ఇది దేశ భద్రత, సైబర్ నియమాలకు విరుద్ధమంటూ లీగల్ ఫిర్యాదులు వెళ్లాయి. సెక్యూరిటీ ఆల్గారిథమ్స్ ట్రిగ్గర్ అవడంతోనే ఈ అకౌంట్లను నిలిపివేసినట్టు డిజిటల్ సంస్థలు చెబుతున్నాయి. అయినప్పటికీ తగ్గేదిలే అంటూ కాక్రోచ్ ఇస్ బ్యాక్ పేరిట సరికొత్త బ్యాకప్ అకౌంట్లతో ఈ డిజిటల్ ఆర్మీ మళ్లీ లైవ్ లోకి రావటం విశేషం.